ఏప్రిల్ 23 నీతిమంతులుగా తీర్చబడుటపై దాడి. లేఖనాల్లో మరే ఇతర బోధ కంటే కూడా విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడుట అనే సిద్ధాంతంపైనే అత్యధిక దాడులు జరిగాయి. నిజానికి సాతాను ప్రవేశపెట్టిన ఇతర తప్పులన్నీ ఈ ప్రధాన బోధను దెబ్బతీయడానికి వాడు వేసిన ముందస్తు ఎత్తుగడలే. సాతాను సత్యాన్ని దాచలేనప్పుడు దానిని ఆచరణలో పెట్టకుండా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తాడు. అందుకే నీతిమంతులుగా తీర్చబడుట గురించి మాట్లాడే క్రైస్తవులు కూడా తమ ప్రవర్తనలో మరియు క్రియల్లో ఆ బోధకు విరుద్ధంగా ఉండడం మనం చూస్తుంటాం. హాగరు ద్వారా దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చాలని ప్రయత్నించిన అబ్రహాము వలె వారు దేవుని ప్రణాళికను తమ శరీర సంబంధమైన ఆలోచనలతో సాధించాలని చూస్తారు. చూడడానికి ఎంతో గొప్పవిగా అనిపించే ఈ ప్రయత్నాలన్నీ నిజానికి అధమమైనవి. ఎందుకంటే అవి గర్వంలో వేరుపారి ఉన్నాయి. లోతుగా పరిశీలిస్తే నీ స్వంత సామర్థ్యాల పట్ల నీకున్న గర్వమే నిన్ను నీతి కోసం కష్టపడేలా చేస్తుంది. నీవు ఇంకా పట్టుదలగా ప్రార్థించాలని, శ్రేష్టమైన క్రైస్తవునిగా మారాలని, మరింత విశ్వాసాన్ని పెంచుకోవాలని నీ స్వంత శక్తితో ప్రయత్నిస్తూనే ఉంటావు. నేను ఇది చేయగలను అని నీకు నీవే చెప్పుకుంటూ ఉంటావు. కానీ అతి చిన్న పనికి కూడా నీ స్వంత కృప చాలదని నీవు త్వరలోనే గ్రహిస్తావు. నీ అసంపూర్ణమైన క్రియలు మరియు బలహీనమైన కృపల మధ్య నీ సంతోషం హరించుకుపోతుంది. గర్వం ఎప్పుడు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల నిబంధన వైపే మొగ్గు చూపుతుంది. ఈ ఉచ్చు నుండి బయటపడే ఏకైక మార్గం ఏమిటంటే నూతన నిబంధన పాత నిబంధన త్రాడును తెంచివేయనివ్వడం మరియు క్రీస్తు కృప ధర్మశాస్త్రపు క్రియల కంటే శ్రేష్టమైనదని అంగీకరించడమే. మన స్వంత కృప యొక్క విలువపై మనం ఆధారపడేలా చేయడానికి సాతాను 2 రకాల గర్వాలను వాడుతాడు. ఒకదానిని నేను మర్యాదపూర్వకమైన గర్వం అని, రెండవ దానిని స్వీయ మెప్పు గర్వం అని పిలుస్తాను. ఈ మర్యాదపూర్వకమైన గర్వం దీనత్వపు ముసుగులో మెల్లగా లోపలికి ప్రవేశిస్తుంది. ఇది తన పాపిష్టి స్థితిని చూసి ఏడుస్తూ దుఃఖిస్తూ ఉన్నప్పటికీ ఓదార్పు మాత్రం పొందని ఆత్మ. మన పాపాలు ఎంత ఘోరమైనవో వర్ణించడానికి మన దగ్గర తగినంత నలుపు రంగు లేదు అన్నది నిజమే. కానీ నీ పాప క్షమాపణను కొనడానికి దేవుని కరుణ మరియు క్రీస్తు త్యాగం సరిపోవని నీవు అన్నప్పుడు నీవు వారిని ఎంతగా అవమానిస్తున్నావో ఆలోచించు. రక్షకుడిని దూషించడం కంటే మిన్నగా నీ పాపాన్ని ప్రదర్శించే మార్గం నీకు ఇంకేదీ దొరకలేదా? నీ రక్షణ కోసం క్రీస్తుకు రుణపడి ఉండడానికి నీకు ఇష్టం లేదా? లేక ఆయన క్షమాపణను వేడుకోలేనంత గర్విష్ఠువా నీవు?